తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే జ్యోతిష వాస్తు నిపుణుడు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ధర్మ సందేహాల్లో భాగంగా కామెంట్స్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి ప్రేక్షకులు. అందులో ఇంట్లో తరచుగా నల్ల చీమలు వస్తూ ఉన్నాయి, ఇవి దేనికి సంకేతం, మంచా చెడా అర్థం అవట్లేదు. ఒకవేళ 4 రోజులు ఇంట్లో ఎక్కడికన్నా పని మీద వెళ్తే ఇల్లంతా మొత్తం కుప్పలాగా వచ్చేస్తూ ఉన్నాయి, లేకపోతే సాధారణంగా ఎప్పుడు శుభ్రం చేసినా సరే మళ్ళీ తెల్లారికల్లా ఈ నల్ల చీమలు కనిపిస్తున్నాయండి, ఇవి దేనికి సంకేతం అని అడుగుతున్నారు. అంటే ఇందులో ప్రధానంగా 2 రకాలమ్మా. ఇప్పుడు కళలు మనం అడిగినప్పుడు, కళల గురించి ఏదైనా శకున శాస్త్రం చెప్పినప్పుడు దానికి 5 రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏంటి? ముందు విన్నది కాకూడదు, చూసింది కాకూడదు, ఆశించేది కాకూడదు. అర్థమైందా? అలా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది కళలే మనకి సిద్ధిస్తాయని ఎలా చెప్పారో, చీమలు కూడా ఏంటంటే ఇంట్లోకి నల్ల చీమలు వస్తే చాలా శుభం. అంటే ఏంటంటే ఇంట్లో మంచి జరగబోతోందని కారణం. చిన్నవి నల్లవండి, పెద్దవి కాదు, చిన్నవి నల్లవి వస్తాయి అంటే శుభ సూచకం అది. అలాగే దీంట్లో ఎర్ర చీమలు ఉంటాయి కదా, మీరు అంటే ఐరన్ ఎలక్ట్రిక్ చీమలు అంటారు, ఎర్రగా ఉంటాయి, కొంచెం చిన్నవి. అవి వస్తే నెగిటివ్ గా చెప్తారు. ఇవి కండిషన్స్ ఏంటయ్యా అంటే, మీకు అది జనరల్ గా చీమలు వచ్చే వాతావరణం అయ్యుండి రెగ్యులర్ గా చీమలు ఇంట్లోకి వస్తూ పడుతూ ఉంటే అది శకునం కింద తీసుకోరాదు. అర్థమైందా? అలా కాకుండా మీరు ఏదో అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు, అపార్ట్మెంట్స్ లో చీమలు ఉండవు. సాధ్యమైన లేటెస్ట్ ఇళ్లలో మోడరేట్ ఇళ్లలో ఉన్నాయి, మోడరేట్ ఇళ్లలో చీమలు రోజు రావు. అవును, ఎప్పుడో 6 నెలలకో, సంవత్సరానికో, 2 సంవత్సరాలకో అప్పుడు కనుక సడన్ గా మీకు చీమలు, నల్ల చీమలు కనుక ఇంట్లోకి వస్తే మంచి శుభం జరగబోతోంది. ఎటువంటి శుభాలు ఇవి తెలుసుకోవచ్చు? మంగళకరమైన ఇంట్లో ఏంటంటే మంగళకరమైన జరగాల్సినటువంటి పెళ్లిళ్ళు గాని, పేరంటాలు గాని, పిల్లల పుట్టటాలు గాని, ఉద్యోగాలు రావటాలు గాని, లౌకికానికి కావాల్సినటువంటి వ్యక్తులు ఏవైతే కోరుకుంటారో, మనం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి సంకల్పం చేసుకుంటాం కదా, వీటికి సంబంధించి ఏదైనా సరే మంచి జరుగుతుందని. ఇంకోటి ఏంటంటే మీకు పక్షుల్లో కూడా కొంతమంది పావురాలు కానీ, లేకపోతే ఏంటంటే మనకి పూర్వం ఉండేవి పిచ్చుకలు ఉండేవి. పిచ్చుకలు ఇంట్లోకి వచ్చి గూడు కట్టుకుంటే దయచేసి దాన్ని పాడు చేయబాకండి. మనలాగా ఏదో స్టోర్ చేసుకోవడం కోసము లేకపోతే లక్షలు కూడబెట్టడం కోసం ఇల్లు కట్టుకోవాలి. కేవలం వారి ఫెర్టిలిటీ టైంలో పిల్లల సంరక్షణ కోసము మాత్రమే అవి గూడు కట్టుకుంటాయి. కాబట్టి మీ ఇంట్లో కనుక జతగా వచ్చి గనక గూడు కట్టుకుంటే అది పిల్లల పెట్టి వెళ్ళిపోయేదాకా మీరు మంచిగా ఉండండి. ఉండటం వల్ల ఏంటంటే గొడ్రాలకు కూడా పిల్లలు పుట్టేటువంటి శుభలక్షణం ఇంట్లో జరుగుతుంది. పిచ్చుకల వల్ల అవి ఉంటాయండి బుజ్జిగా. నాకు గుర్తుంది ఏంటంటే మా ఊర్లో, మా తాతగారి ఊర్లో అవి కొంచెం తాటాకుల్లాగా ఎప్పుడో ఇల్లులు అన్నీ అలాగే కదా ఉండేవి. వెనకాలంతా కొంచెం బిల్డింగ్ లాగా డాబా వేసుకున్నా, ముందు మాత్రం చల్లదనం కోసం తాటాకులతో ఇలా వేసేవాళ్ళు. వచ్చి చక్కగా గూడు కట్టుకునేవి. చిన్నప్పుడు మాకేమో అవి చూసి అవి పట్టుకోవాలని సరదాగా ఉండేది. అయితే మంచిదే అనమాట గూడు కట్టుకోవడం. మీకు ఏంటంటే శాస్త్రంలో మీరు గమనిస్తే పాత అంటే మీ పల్లెటూరులో ఇప్పటికీ చేస్తున్నారు. మనకి ధాన్యం వస్తుంది కదా ఇంటికి, ధాన్యం వచ్చిన తర్వాత 1.5 మానకంలో తీసి అక్కడ ఉన్న టెంపుల్కి పంపిస్తాం. అలాగే ఒక 2-3 కంకిలు కోసిన తర్వాత, అంటే హార్వెస్టింగ్ చేసిన తర్వాత 2 కంకిలు 3 కంకిలు మొదట కోసిన కంకిలు పక్కన పెట్టుకుని అవి తీసుకొచ్చి ద్వారానికి కట్టేవాళ్ళు. ఇట్లా సైడ్ కి కట్టారు. ఏమిటంటే ఈ పిచ్చుకలు వచ్చి ఆహారంగా తీసుకుంటాయి అనే ఉద్దేశంతో. మీకు ఎందుకు మీకు టెంపుల్స్ లో అంటే మీరు గమనించట్లేదు, టెంపుల్ మహానివేదన పెడతారు కదా, మహానివేదన పెట్టేటప్పుడు భూతబలి కోసము ఈ చుట్టుపక్కల క్రిమికీటకాలన్నీ సంరక్షించడం కోసం చుట్టూ అక్కడక్కడ పెడుతూ ఉంటారు, భూతబలిని చేస్తారు. అంటే ప్రతి దాంట్లో కూడా ఆ సంరక్షణ అనేది ఉన్నది. మీరు గృహప్రవేశం చేస్తే ముందుకు ఆవును తీసుకొచ్చి ఆవుకి గ్రాసం పెట్టి, మీరు గోదానం చేసేటప్పుడు కంటే దానం చేస్తే ఫలితం రాదు. ఆవును తీసుకొచ్చి మీ ఇంట్లో దానికి ఆహారం పెట్టాలి. అది కూడా నానవేసిన బియ్యం కానీ లేదా గడ్డి కానీ గ్రాసం, అది తినే ఆహారాన్ని పెట్టి అది తిని పేడ వేసిన తర్వాత అప్పుడు గృహప్రవేశంలో శుభం జరుగుతుంది. దానం వచ్చేటప్పుడు కూడా ఆహారం పెట్టి తర్వాత దానం వేయాలి. అంతేగాని రెడీమేడ్గా తీసుకొచ్చి రెడీమేడ్గా ఇచ్చేయడం కాదు. ఆహారం పెట్టడం జీవజాతులకి, అంటే మనకి సంరక్షణ అనేది మొదటి నుంచి ఉన్నదన్నమాట మనకి. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా అలా శుభ సూచకాలు ఏంటంటే, ఇప్పుడు పిచ్చుక వచ్చి గూడు కట్టుకుంటే మంచిదన్నారు, నల్ల చీమలు వస్తే అవి మంచిదన్నారు, ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయా శుభాన్ని తెలియచేసేవి? ముందుగా శుభాన్ని చేసేవి అంటే
మనకి రామచిలక కూడా మంచి అమ్మవారి చేతి మీద ఉంటుంది కదా. అవును, మీనాక్షి. మిగతా అర్చా విగ్రహాల్లో కొన్ని ఉండవు అని చెప్పాం కదా. ఇప్పుడు రామచిలక మీరు కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్తే రామచిలక కంపల్సరీ అర్చా విగ్రహంలో ఉంటుంది. అవునండి. రామచిలక వస్తే కూడా చాలా మంచిది. మంచిది. అంటే ఏంటంటే దాంట్లో మళ్ళీ నేను ప్రతి దాంట్లో కూడా మనకు వేరే వేసుకుంటే అవును. దాన్ని రెక్కలు కట్ చేసి దాన్ని బాధపడేట్టు తీసుకొచ్చి పెంచుకోవటం కాకుండా, బందీ బందీ చేయడం చేయకూడదు. కాకుండా అదృచ్ఛికంగా చక్కగా ఎగురుకుంటా వచ్చినాయి అనుకోండి, మంచి. చక్కగా దానికి ఏదన్నా అక్కడ మన ఇది ఉంటుంది కదా, ఏసీ దాని మీద కానీ లేకపోతే బయట పోర్టుకో మీద కానీ చిన్న గడ్డో ఏదో కాస్త నీళ్ళు. ఇంకోటి ఏంటి, ఎంత పుణ్యం అంటే మీకు పొద్దున చలివేంద్రాలను పెట్టేవాళ్ళు. అలాగే ఇప్పుడున్న పూర్వం ఏంటంటే చెరువులు తటాకాలు ఇవన్నీ ఓపెన్ వాటర్ ఎక్కువ ఉండేది. ఈ పక్షులు కానీ జంతుజాలం కానీ అవన్నీ తాగి బతుకుతుంటాయి. ఇప్పుడు లేటెస్ట్ సిటీ అట్మాస్ఫియర్ లో వాటికి నీళ్ళే దొరకట్లేదు. అందుకే నేను చిన్న కప్పులో చక్కగా పోర్టికోలో మీరు పెడితే వచ్చి ఏమన్నా కనుక నీళ్లు తాగి వెళ్ళినాయంటే మీకు ఉదక శాంతి అంటారు మామూలుగా. అంటే పెద్ద పెద్ద దోషాలకు కానీ చనిపోయినప్పుడు కానీ ఉదక శాంతి కోసం చేస్తారు. ఆ ఉదక శాంతి ఇక్కడ జరుగుతుంది మీకు జవహర్లో. ఇంక్లూడింగ్ నేను కూడా మా అపార్ట్మెంట్ పెద్దది ఉంటుంది కదా, కింద మోటార్ వస్తుంది. మోటార్ వచ్చి కింద పడిపోతుంటాయి కదా మోటార్ నిండినప్పుడు. అక్కడ చిన్న బకెట్ మామూలుగా పెయింటింగ్ వేసినప్పుడు ఉంటుంది కదా పెద్ద 10 లీటర్లు, అది డబ్బా పెట్టేసినప్పుడు దాని నిండా నీళ్లు పడతాయి. నేనేం చేస్తానంటే వాచ్మెన్కి, బాబు అక్కడ ఉంచి నేను బయట నుంచి వచ్చేటప్పుడు, నేను ఉదయం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కునే వస్తా. దాంతో పాటుగా అవేంటంటే ఈ కుక్కలు గాని ఇవన్నీ ఉంటాయి కదా బయట జీవజాలాలు, అవి పాపం వాటికి ఎక్కడ నీళ్లు దొరకవు. అన్నం అంటే కప్పుకుని ఎవరో ఇంట్లో మిగిలింది పెడుతుంటారు తప్పితే నీళ్లు దొరకట్లే ఇప్పుడు ఎక్కడ. అవి లేవు కదా, గబగబా వచ్చి తాగుతుంటాయి. నేను ఎప్పుడైనా చూశాను అనుకోండి వచ్చి తాగటం, బండి వేసుకొస్తే నేను దగ్గరికి వెళ్తే అయిపోతాయని గేట్ దగ్గర బండి ఆపు కూర్చుంటా తాగేదాకా. కంప్లీట్ తాగి సంస్కృతికి వెళ్ళిన తర్వాత అది ఎంత పుణ్యం అంటే మీకు. ఏ జీవానికైనా సరే ఆహారం తీసుకునేటప్పుడు కూడా మైథునంలో కానీ వాడిని డిస్టర్బ్ చేయకూడదు. మీరు పాముకి మెలవేసుకున్నప్పుడు అంటారు కానీ ఏ జీవమైనా సరే ఆఖరికి పిల్లొచ్చి ఇంట్లో మూతి పెట్టేసింది కనుక ఆ పాలు మీరు తాగరు. తాగనప్పుడు దాన్ని వెంటనే కొట్టకుండా వచ్చింది మూతి పెట్టేసింది చక్కగా కడుపు నిండా తాగనిండి. అది తాగిన తర్వాత అది మ్యావంటూ పక్కకొచ్చి నుంచి ఉంటుంది, అప్పుడు దాన్ని బెదరగొట్టి పంపించేయండి. కనుక ఇవి ఎంత పుణ్యాన్ని ఇస్తాయంటే మీకు వేలు ఖర్చు పెట్టి కూడా ఆర్భాటంగా చేయటం కాకుండా ఆహారం కానీ మైథునాన్ని కానీ ఏ జంతువుని కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఇంకొకటి ఇంట్లో లవ్ బర్డ్స్ అని కలర్ బర్డ్స్ పెంచుతూ ఉంటారు, మంచివేనా? మంచిదే, అదే దాన్ని హింసించకుండా పెంచినంత వరకు మంచిదే. నేను ఇప్పుడు ఏది చెప్పినా సరే, ఇప్పుడు పాముకి పాలు పోయాలని చెప్పాం, మన యూట్యూబ్ లో ఒక దాంట్లో చూశాను, ఒక ప్లాస్టిక్ డబ్బాలో పాముని తీసుకొచ్చి పెట్టేసేసి దానికి హారతిస్తూ దానికి చేస్తూ దాన్ని హింసించడమా లేకపోతే గౌరవించడమా? బాధ పెట్టడమే కదా. అలా చెయ్యరాదు. స్వేచ్ఛని మనం హరించకూడదు. నేను ఇంట్లో మా ఉదయగిరిలో ఉద్యోగం చేసేటప్పుడు మా ఇంట్లో రామచిలకలు పెంచాం. అవి ఎక్కడ పంజరంలో పెట్టాము. పావురాల్ని కొన్నాళ్ళు పెంచాం. చక్కగా ఇంట్లో ఎగురుతూ ఉంటాయి, టీవీ మీద అక్కడంతా తిరుగుతుంటాయి. నేను రాగానే గబగా వచ్చి భుజం మీద ఎక్కుతాయి, ఈ పట్టుకుని గీకుతుంటాయి అనమాట. అలా ఫ్రీగా ఉండి పెంచగలిగితే మీరు ఏ జీవిని పెంచినా సరే వాటి స్వేచ్ఛకి భంగం కలిగించకుండా ఇంట్లో పెంచగలిగితే అది పుణ్యం. బలవంతం చేసి పెడితే అది పుణ్యం కాదు. ఎందుకంటే మా వాళ్ళు కూడా చాలా మంది చేసేది ఏంటంటే, మేము అపరం చేసేటప్పుడు కాకికి అన్నం ముద్ద పెడతాం. అది ఓపెన్ ఎయిర్ లో మనకి ఈ బరియల్ గ్రౌండ్స్ దగ్గర కనుక పెడితే టకటగా వచ్చి పావులు చక్కగా తినేసి వెళ్తాయి. అలా కాకుండా ఇప్పుడు మోడర్నేట్ అయిపోయి సత్రాల్లో బోనాలు పెట్టేటప్పుడు చిలకన పెట్టినట్టుగా కాకిని కూడా ఒక డబ్బాలో పెట్టేసి ఆ పిండం తీసుకెళ్ళి మూత తీసి అందులో పెట్టండి అంటున్నారు. అది అంటే కొన్ని ప్రాక్టికల్ గా జరుగుతున్నాయి. ఇస్ ఇట్ నాట్ కరెక్ట్ అనమాట. సో ఏవైతే శుభం అని అనుకుంటున్నామో అవి ఖచ్చితంగా అలాగే ఉంచాలి. ఇంక్లూడింగ్ అన్నదానాల్లో కూడా నేను చెప్పేది ఏంటంటే, కోటీశ్వరులకి మనలాగా ఉద్యోగం చేసే వాళ్ళకి పిలిచి అన్నాలు పెట్టడం కాకుండా నిజంగా ఫుట్పాత్ల మీద వాటి మీద పడుకుని ఉంటారు. చక్కగా 10 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు పెట్టుకెళ్ళి ఫుట్పాత్ మీద పడుకున్నా అంటే వాడు నిజంగా లేనివాడు. వాడు తీసుకెళ్ళి లేపి ఒక దుప్పటి ఇవ్వటం కానీ ఒక ఆహారం పెట్టడం కానీ, అది వాడు చేతులు ఎత్తి ఒక్కసారి మీకు దండం పెట్టాడు, మనస్ఫూర్తిగా సంతోషపడ్డాడంటే అది మన జీవితానికి చేసేది ఈ జపాలు జానాలు హోమాలు ఇవన్నీ లక్షలు పెట్టి చేసేదానికంటే కూడా జీవజాలానికి కానీ నిజంగా జనైన వాడికి మీరు చేయగలిగితే వీటికి మించిన రెమెడీ లేదు. మీ లైఫ్ అత్యద్భుతంగా ఎదిగిపోవడానికి ఇవి కారణం. ఇవన్నీ కూడా శుభాలే. శుభాలు. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా.